వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలను కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో సమాచారం. ముద్రగడకు కాపు సామాజిక వర్గంలో బలమైన పట్టుంది. గతంలో కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు ఆయన చేసిన ఉద్యమం గుర్తుండేలా ఉంది. 2014లో చంద్రబాబు హామీ ఇచ్చిన కాపు రిజర్వేషన్ల అంశం అమలు కాలేదని ఆందోళనలు ప్రారంభించిన ముద్రగడ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడం, ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలు ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని స్పష్టంగా చూపించాయి. ప్రస్తుతం కోలుకుంటున్న ముద్రగడకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ఈ నిర్ణయంతో కాపు వర్గాల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో ముద్రగడ అధికారికంగా ఏ పదవిని స్వీకరించబోతున్నారో చూడాలి.